శక్కర్ నగర్లోని శ్రీరామ ఆలయంలో శ్రీరామనవమి పురస్కరించుకుని భక్తులు ఉదయం నుండి పెద్ద ఎత్తున తరలివచ్చి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో కలకలలాడుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకి నిర్వహించనున్న శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి భారీగా భక్తులు హాజరు కావాలని ప్రధాన అర్చకులు ప్రవీణ్ మహారాజ్ తెలిపారు. ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆయన సూచించారు. శ్రీరామ నవమి సందర్భంగా భక్తులు అర్చనలు, దీపారాధనలు, ప్రత్యేక పూజలు నిర్వహించి తమ కోరికల్ని స్వామివారికి తెలియజేశారు. ఆలయ నిర్వాహక కమిటీ భక్తులకి తగిన సదుపాయాలు ఏర్పాటు చేశారు. పట్టణ ప్రజలందరికీ మరియు యావత్ దేశానికి ముందుగా మీ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ మన బోధన్ పట్టణంలో గల శ్రీ సీతారామ కోదండరామస్వామి వారి యొక్క ఆలయం ఇది గత 50-100 సంవత్సరాల నుండి ఇక్కడ నిత్యం కూడా నిత్య కళ్యాణం పచ్చతోరణలాగా కలకలాడుతున్నటువంటి దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా భద్రాచలంలో ఎలాగైతే కళ్యాణం జరుగుతుందో అదే ప్రకారంగా ఇక్కడ కూడా కళ్యాణ మహోత్సవం నిర్వహించుకుంటూ వస్తున్నారు. దాని ప్రకారంగా ఆనవాయితీ ప్రకారంగా మరి ఈరోజు కూడా ఇక్కడ కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కళ్యాణ మహోత్సవం మధ్యాహ్నం 12 గంటలకు కళ్యాణం ఉంటుంది కనుక భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆ రామచంద్రుని యొక్క కృపా కటాక్షాలు పొందాలని కోరుతూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.